ఈరోజు మూసీ సుందరీకరణ పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, గాంధీ సరోవర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు పేరు మీద ప్రజల్లో ఒక భయాందోళనతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి ఒక కొన్ని కాలనీసు, ముఖ్యంగా మధువన్ పార్క్ రెసిడెన్సీ, దాంట్లో 450 పైగా ఫ్లాట్లు ఉన్నాయి. అదేవిధంగా విఘ్నేశ్వర్ కాలనీ, అది బండ్లగూడ జాగీర్లోనే ఒక భాగము. అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 176 ఇళ్ళు ఈరోజు ఈ సుందరీకరణ పేరు మీద, గాంధీ సరోవర్ పేరు మీద అవన్నీ కూడా కూలగొడతారని చెప్పేసి నోటిఫికేషన్ కూడా వచ్చింది అనేటటువంటి ఈరోజు నడుస్తూ ఉన్నది. హైదరాబాద్ భూమితో పాటు ఈ మూసీలో పక్కన ఉన్నటువంటి ఒక రైతులు ఎవరైతే కూరగాయలు పండించి సిటీ మొత్తానికి కూరగాయలు సరఫరా చేస్తారో ఆ భూములు కూడా ఈరోజు ప్రభుత్వం సేకరించి వాళ్ళను కూడా భూములు లేకుండా చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది స్పష్టంగా కనబడతా ఉంది. మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మంచి నీళ్ళు ఉండాలి, మూసీ మంచి వాసన రాకుండా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి అనేటువంటి కోరే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గర్వంగా భావించేటట్టు ఈ హైదరాబాద్లో వాసన. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అవుతుందో ఇది ప్రజల వ్యతిరేకమైన పని. మధుబన్ పార్క్ దగ్గర ఆ రోజు 12 మీటర్ల ఒక ఏదైతే బఫర్ జోన్ ఉండే, ఆ బఫర్ జోన్లో పర్మిషన్స్తోని కట్టినటువంటి ఇల్లు. చాలామంది మిలిటరీలో పనిచేసి, అదేవిధంగా నేవీలో పనిచేసి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి, అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు భారతదేశం అన్ని కోణానికి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. లోన్ తీసుకొని, పర్మిషన్ ఉన్నది కాబట్టి లోన్ తీసుకొని ఈఎంఐ ఇంకా కడుతున్నారు. విఘ్నేశ్వర్ కాలనీలో కూడా అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 200 గజాల్లో, 150 గజాల్లో చిన్న చిన్న విల్లాస్ కట్టుకొని చాలా గర్వంగా నాకు హైదరాబాద్ ఇల్లు ఉందని భావించేటటువంటి ఒక కుటుంబాలు అక్కడ ఈఎంఐలు కట్టుకుంటే మనకు ఈరోజు ప్రతిరోజు నిద్ర లేకుండా వారి జీవితం గడుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం, వెనకనే మూసీ ఉన్నది. ఈ మూసీని మీరు ప్రక్షాళన చేయాలంటే మీకు పెద్ద ల్యాండ్ అవసరం లేదు, బఫర్ జోన్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. పక్కనే రీటైనర్ వాల్స్తోని మీరు ఇవన్నీ కూడా దీన్ని సుందరీకరణ చేసి, ముఖ్యంగా ఈ యొక్క మూసీలో కానీ ఈసాలో కానీ వచ్చేటటువంటి యొక్క ఏవైతే సబ్సిడరీస్ ఉన్నాయో నాలాలు, వాటిని మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా క్లీన్ చేసి అవి పంపించాల్సిన అవసరం లేదు. దాని పక్కన చెరువులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడు మూసీలో స్వచ్ఛమైన నీరు వస్తుంది. మూసీ యొక్క పక్కన ఉన్నటువంటి ఒక రిటైనర్ వాల్ కట్టి అక్కడ ఏ ఇల్లు కూడా కూలగొట్టకుండా ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఈరోజు ఆలోచనతో ఉన్నారు, వాళ్ళని మాట్లాడవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంతా కూడా 4,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చెప్తాను. మరి ఈ రెండు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ చేసే ఒక తప్పిదం. ఎందుకంటే మూసీ ప్రక్షాళన చేస్తామని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఒక్క మూసీలో ఒక్క మట్టి కూడా తీయకుండా మూసీ ప్రక్షాళన పోయింది. ఇక వాళ్ళే ప్రక్షాళన అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పి, అసలు రాజ్నాథ్ సింగ్ గారికి ఆ విషయం తెలియదు, భారత ప్రభుత్వం తెలియదు. 4,000 ఏడీబీ బ్యాంకు పెట్టుకునేది ప్రాజెక్టు కోసం. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీకు 4,000 కోట్లతోనే ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, రైతు ఒక బంధు ఒక బకాయిలు ఉన్నాయి, ఒక చాలా పెండింగ్ వర్క్లు ఉన్నాయి. మీరే అంటున్నారు డబ్బులు లేవు అని చెప్పి మరి అప్పు తీసుకువచ్చి మరి తెలంగాణ ప్రజల మీద ఈపు బాధుడు తప్ప ఇంకా ఏం కార్యక్రమం ఇది? చేతిలో మీరు వచ్చినప్పుడు చేతిలో గడపార పెట్టుకున్నారు. రాగానే బీదోళ్ళ ఇల్లు హైడ్రా పేరు మీద ఎన్ని ఇల్లు కూడగొట్టారండి? అవన్నీ ఇల్లు కూడా లీగల్గా ఇల్లే, కానీ మజ్లిస్లో ఇల్లు మాత్రం కూడగొట్టరు. మజ్లిస్లో ఇన్స్టిట్యూట్ మాత్రం కూడగొట్టరు. అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ఏమి న్యాయం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీకి ఉన్నాయి కాబట్టి, దేశం కోసం పనిచేస్తున్నారు కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇల్లు కూడగొడతారా? మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు సంబంధించింది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR
మీరు ముందు ప్రజల ముందు పెట్టాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలి. మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పాలి. ఏ ఇల్లు కూలగొట్టకుండా మీకు ఆశ్వాసన ఇవ్వాలి. అంత అయితే కానీ ఈ యొక్క మూసి ప్రక్షాళన జరుగుతుంది. మీరు అది లేకుండా ఇల్లు కూలగొడతాము, ఫ్లాట్లు కూలగొడతాము, వీళ్ళని నిర్వాసులు చేస్తాము, మీరు కాంపన్సేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే కాంపన్సేషన్ ప్రభుత్వం భూములు లేవు. మీరు అమ్ముకుంటున్నారు 150 కోట్లకు ఎకరం. మీరు వీళ్ళకి ఏమి ఇస్తారు కాంపన్సేషన్? ఎన్ని ఇస్తారని మీరు? కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పని. హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు కూలగొట్టి, గడ్డపారతను కూలగొట్టి బీదోళ్ళని ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మూసి ప్రక్షాళన ఏదుందో, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదుందో, మీ గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు. మీరు పెట్టండి. ఒకటి కాదు, 100 కాదు, ప్రతి ఒక్క సెంటర్లో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీ రాహుల్ గాంధీ పెట్టుకుని తిరుగుతుండే మాకేం అవసరం లేదు వేరేది. కానీ మీరు ఈరోజు ప్రజల ఒక జీవితాలతో ఆడుకుంటే, బీద ప్రజల ఇల్లు కూలగొడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తుంది తెలియజేస్తాం.